తండ్రి ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఎంతో భారంతో ఇద్దరు బిషప్స్ కూడా, సింగం గారు, భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో బాధ్యతతో ఈ వేదికని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు బిషప్స్ ని కూడా, వాళ్ళ పరిచర్యలని, వాళ్ళ కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక క్రైస్తవ సమాజంలో ఉన్న సమస్యలకు కూడా వాళ్ళ పరిష్కారం ఏంటో అనేది ఆ విషయం బట్టి ప్రయాసపడుతుండగా తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ప్రసాదించండి. అలాగే తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా సేవకులే. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి. లేఖనములున్న కొత్త మర్మాలు మేము అర్థం చేసుకొని దేవుని ఇంకా ఎక్కువగా స్తుతించాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. ఇప్పటి వరకు మేము చేసిన విజ్ఞాపన ప్రార్థనలు అన్నీ కూడా తండ్రి మీ కృపాసీమాసనం చేరి ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మేము వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే పారాడాక్స్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఒకే సెంటెన్స్ లోపల రెండు వర్డ్స్, వ్యతిరేకమైన వర్డ్స్ ఉండుట, ఆర్ ఒకే సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్ లోపల, ఒకే ఫ్రేజ్ లోపల వ్యతిరేకమైన వర్డ్స్ ఉండటము, దాన్ని పారాడాక్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, హాట్ ఐస్ అంటే అది ఇట్స్ అ పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఎందుకంటే ఐస్ వేడిగా ఉండదు, చల్లగానే ఉంటుంది. అలాగే దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్, సమాప్తంకి ఇది ప్రారంభము అనే సెంటెన్స్ కూడా పారాడాక్సికల్ స్టేట్మెంటే. అయితే బైబిల్లో ఉన్న పారాడాక్సికల్ స్టేట్మెంట్స్, అలాగే దేవుల్లో ఉన్న కొన్ని పారాడాక్సికల్ విషయాలు ఏంటో మనము ధ్యానిస్తూ వచ్చామండి. నేను ఇప్పటి వరకు వాడిన సీస్ ఏంటో చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. క్యారెక్టర్, కాషన్, చారిటీ, కోర్స్, కన్సిస్టెన్సీ, కంపోస్ట్, కాంపన్సేషన్ అండ్ కన్సెషన్, అది 7వది. 8వది కావెట్ అండ్ క్రేవ్. 9వ సబ్ హెడింగ్ మనం ధ్యానించింది క్లర్జీ. ఎలాగా చూచుటకు బయట నుంచి, మొదటి సామెత గ్రంథం 1వ అధ్యాయంలో ఇఫ్రాయిమీయుడైన సామ్యలు ప్రత్యక్ష గుడారంలో ఎలాగ పనిచేయగలిగాడు, అది లెవీలకే చెందుతుంది కదా ఆ పని, ఆ పరిచర్య అనేది అన్ని వివరాలు మనము చూసాం. 10వది కమాండ్మెంట్స్, కార్డియాలజీ అండ్ కాంబినేషన్. 11వది పోయిన వారం మనం ధ్యానించామండి. ఆశ్చర్యకరుడైన దేవునికే ఆశ్చర్యం ప్రజలు ఎలాగ పుట్టించగలుగుతారు అనేది మనము ధ్యానించాం. హౌ పీపుల్ క్యాన్ ఆల్సో కన్ఫౌండ్ ద కన్ఫౌండర్ అనే మాట మనము చూసాం. ఈ దినము నేను తీసుకునేది ఏంటంటే 12వ సబ్జెక్టు కమిట్మెంట్ అండ్ క్లోజ్లీ. ఇంకా దాంతో కూడిన కొన్ని వర్డ్స్ కూడా నేను వాడతాను. కాంబినేషన్ 1, కాంబినేషన్ 2 అనేది. ఇప్పుడు ఆ కన్సర్న్ స్లైడ్కి మనం వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. అదేంటంటే, దేవుడు ఇజ్రాయేలీలకి ఒక చోట అనేది నియమించాడు, షీలో అనే ఒక చోట. అక్కడ అందరు కూడా వచ్చి దేవుని ఆరాధించాలి. ఎక్కడ వీలవుతే అక్కడ ఆరాధించడం కాదు, కానీ మనము పాత నిబంధనలో 12వ అధ్యాయం ఆదికాండం నుంచి చూస్తే ఆ దేవుని ప్రేరేపణ బట్టి అబ్రహాం అన్న, ఈసాక్ అన్న, యాకోబ్ అన్న బలిపీఠం ఎక్కడ కావాల్సి అక్కడ కట్టి దేవుని ఆరాధించేవారు. అదంతా కూడా బాగానే నడిచింది. కానీ సీనాయి కొండలో దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, ధర్మశాస్త్రం ఇచ్చే సమయంలో నేను ఒక చోట నియమిస్తాను, అక్కడ మీరందరూ కూడా కూడి నన్ను ఆరాధించాలి అన్నప్పుడు మొదటిగా షీలో అనే చోట దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ ఏం కట్టబడింది, వారు ఏం నియమించబడింది, ఎవరైనా చెప్తారా? దేవుని మందిరం, దేవుని మందసం అంటే ఓన్లీ మందసం, ప్రత్యక్ష గుడారము అక్కడ స్థాపింపబడింది. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న 3 భాగంలు ఏంటో అది చెప్పేసి నేను మెయిన్ పాయింట్కి వస్తాను. ఆవరణము, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆవరణంలో ఉన్న 2 వస్తువులు ఫర్నిచర్ ఏంటంటే ఇత్తడి బలిపీఠము, గంగాలు. తర్వాత పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, అలాగే రొట్టెల బల్ల, ఇంకా దీపస్తంభం.
దీపస్తంభం అంటే ఇది కూడా నేను మీకు చూపించబోతున్నాను. నా చేతిలో ఉంది. ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు నేను తీసుకుని వచ్చాను దీపస్తంభము. దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసము ఉంటుంది. ఈవెన్ సొలొమోన్ ఆలయం కట్టినప్పుడు కూడా అది ఆలయం పెద్దదే కానీ ప్రత్యక్ష గుడారంతో పోలిస్తే, కానీ ఈ ప్లేసెస్ అండ్ పార్ట్స్ మాత్రం సేమే. సొలొమోన్ ఆలయంలో కూడా ఆవరణం ఉండింది, పరిశుద్ధ స్థలం ఉండింది, అతి పరిశుద్ధ స్థలం ఉండింది. సొలొమోన్ ఆలయంలో కూడా ఆవరణంలో ఈ ఇత్తడి బలిపీఠం ఉండింది, గంగాళం ఉండింది. మరి అలాగే పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, రొట్టెల బల్ల, అలాగే దీపస్తంభం ఉండింది. మరి అక్కడ కూడా అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసము ఉండింది. సో ఈ దినము నేను ఈ ఇత్తడి బలిపీఠం గురించి, అలాగే ఈ ఈ దీపస్తంభం గురించి నేను కొన్ని విషయాలు మీ ముందు తీసుకొని వస్తాను. అయితే ఇప్పుడు మనం ఆ స్లైడ్కి వెళ్దాము. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. మొదటిగా ఆ స్లైడ్లో మనకి ఏం కనిపిస్తుంది అని అంటే ఇత్తడి బలిపీఠము కనిపిస్తుంది. బ్రదర్, లెట్స్ గో టు స్లైడ్ నెంబర్ 36. గో ఫర్దర్ బ్రదర్, లెట్స్ గో టు ఇదంతా మనం దాటి వచ్చేసామండి. మనము ఇప్పుడు వెళ్ళి చూసేది ఇదంతా మనం దాటేసాము. ఇక్కడ చూడండి. వెరీ గుడ్, ప్రైజ్ అండ్ ఆల్ట్. సో ఇక్కడ మనకి ఇత్తడి బలిపీఠం కనిపిస్తుంది. ఇత్తడి బలిపీఠం కనిపించినప్పుడు కొంచెం లోతున మనం వెళ్దాం. మనం అందరం కూడా సేవకులమే. రేపు మన సంఘంలో కూడా మనము కొన్ని విషయాలు, ఇప్పటి వరకు సంఘంకి తెలియని విషయాలు మనము బోధించాలి. ఓకే, ఇత్తడి బలిపీఠం గురించి అనేక సార్లు మనము బోధించుండొచ్చు కూడా. కానీ ఇప్పుడు ఆ బలిపీఠము కోణంలో, 4 కోణంలో మనకి కొమ్ములు కనిపిస్తున్నాయి, హార్న్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు హార్న్స్ ఉండాలి? నేను ఇంకా పారాడాక్సికల్ స్టేట్మెంట్కి నేను ఇంకా రాలేదు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, చక్కగా మన చందు బ్రదర్ కూడా ఆ హార్న్స్ మీద కర్జర్ పెట్టి చూపిస్తున్నారు. దేవుడు సీనాయి కొండ మీద మోషేని పిలిపించి ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలి, ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులను ఎలాగా తయారు చేయాలి అంతా కూడా మనం గమనిస్తే నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి చెప్పటము స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ఇత్తడి బలిపీఠం గురించి 27వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమంటున్నారో 27వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుదాం. శ్రీకాంత్ బ్రదర్ మనకు చదివినిపిస్తారు, క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. 27వ అధ్యాయం 2వ వచనం. 27వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ చూడండి, మనకి 4 కొమ్ములు కనిపిస్తున్నాయి. ఇత్తడి బలిపీఠము కోణంలో 4 కోణంలో 4 కొమ్ములు. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములు చేయవలెను. థ్యాంక్ యూ బ్రదర్. 4 కోణంలో 4 కొమ్ములు. ఎందుకు? కారణం ఏమై ఉండాలి అంటే, మనము లెవికాండం 1వ అధ్యాయం 6వ వచనంకి వస్తే, బలిలు అర్పించేటప్పుడు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, చర్మం తీసేసి ఆ పశు మాంసంని మీరు ఆ బలిపీఠం మీద పెట్టండి. చర్మం తీసేసి, దాంతో కూడిన వాక్య భాగం కూడా క్రిస్ బ్రదర్ చదువుతున్నారు. లెవికాండం 1వ అధ్యాయం 6వ వచనం. లెవికాండం 1వ అధ్యాయం 6వ వచనం. అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. థ్యాంక్ యూ. ఆ చర్మంని తీసివేసేసి దాని తర్వాత ఆ పశు బలి మాంసంని ఆ బలిపీఠం మీద పెట్టాలి. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని ఎవరికి మొదట్లో ప్రేరేపణ కలుగుతుందో మీరు ఆన్సర్ ఇవ్వాలి. చర్మం లేని మాంసం, ఇత్తడి బలిపీఠం విత్ అ వెరీ స్మూత్ అండ్ షైనీ సర్ఫేస్. ఇప్పుడు చర్మం లేని మాంసము ఇత్తడి బలిపీఠం మీద పెట్టినప్పుడు ఇప్పుడు అది చాలా షైనీగా ఉంటుంది. బలిపీఠము స్మూత్ గా ఉంటుంది సర్ఫేస్. మాంసం జారిపోవడానికి ఆస్కారం ఉందా? ఉంటుంది సార్, ఉంటుంది.
రైట్ ఆన్సర్. దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మరి నేను క్రిస్ బ్రదర్ సాయం తీసుకుంటున్నాను. పాపం క్రిస్ బ్రదర్ కష్టపడుతున్నారు, ఎందుకంటే బయట బాగా వచ్చేటట్టున్నారు. 118వ కీర్తన 27వ వచనం వాక్యం ఏం ఆజ్ఞాపిస్తున్నది? బలి పశుని, దాని మాంసంని ఏం చేయాలి? బలిపీఠం మీద జస్ట్ పెట్టేయాలా, లేకపోతే కొమ్ములతో కట్టాలా? మనం 118వ కీర్తన 27వ వచనం చదువుదాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. తాళ్లతో కట్టుడి, ఎందుకంటే జారిపోతుంది కాబట్టి. సో ఈ దినము పారాడాక్సికల్ స్టేట్మెంట్ దగ్గర వచ్చే ముందు ఈ బలిపీఠం మీద ఉన్న 4 కొమ్ముల వెనకాలన్న కారణం ఏంటో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు ఈ 4 కొమ్ములు ఉండాలి, ఆ 4 కొమ్ములు చేసే పని ఏంటి అనేది మనం మొదట్లో అర్థం చేసుకుంటున్నాం. మరి చెప్తున్నాను, ఆ బలి పశువుని, దాని మాంసంని బలిపీఠం మీద పెట్టే ముందు చర్మం తీసేసి పెడుతున్నారు కాబట్టి ఆ బలిపీఠము సర్ఫేస్ కూడా చాలా షైనీగా ఉంటది, చాలా స్మూత్ గా ఉంటది. కాబట్టి ఆ మాంసం జారిపోకుండా ఉండుటకు ఆ బలి పశు మాంసం ఏం చేస్తున్నారు అని అంటే ఆ బలిపీఠం మీద ఉన్న ఆ 4 కొమ్ములకి కడుతున్నారు. సో ఇప్పుడు నేను ఫిగరేటివ్ లాంగ్వేజ్ వాడుతున్నాను. ఫిగరేటివ్ లాంగ్వేజ్, పొయిటికల్ లాంగ్వేజ్. జాగ్రత్తగా వినండి, దాని తర్వాత మనం పారాడాక్సికల్ స్టేట్మెంట్కి మనం వద్దాం. అదేంటంటే చనిపోయిన పశు. జాగ్రత్తగా వినండి, చనిపోయిందంటే ఇక ప్రాణం లేదు. దానికే బలిపీఠం మీద ఉండుటకు ఆశ అనేది లేదు. మరి చెప్తున్నా, ఐఎమ్ యూజింగ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్. చనిపోయిన పశువు అండి, ప్రాణం లేదండి, నొప్పి అనేది ఇప్పుడు దానికి ఏం ఉండదు. కానీ ఫిగరేటివ్ లాంగ్వేజ్, అది బలిపీఠం నుంచి పారిపోతున్నది. అందుకు ఏం చేస్తున్నారు? తాళ్లతో కడుతున్నారు అక్కడే ఉండుటకు. Now coming to the paradoxical situation in a Christian's life. You be a living sacrifice అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సజీవమైన యాగంగా మిమ్మల్ని అర్పించుకోండి దేవుడు అని కోరుకుంటున్నాడు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇక్కడ చూడండి, మన బ్రదర్ క్రిస్ గారు కూడా చదివినిపిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అరే, చనిపోయిన పశు బలిపీఠం నుంచి పారిపోతుందంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్. సజీవ యాగంగా ఒక క్రైస్తవుడు కూడా అండి, ఆయన బతికే ఉన్నాడు. కానీ సజీవ యాగంగా ఆయన దేవుని చేతిలో ఆయనని అప్పజెప్పుకుంటున్నాడంటే ఈసాకు ఆయన తండ్రి అయిన అబ్రహాం పట్ల ఎటువంటి ప్రేమ, ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నాడో అటువంటి సమర్పణ మన పరమ తండ్రి పట్ల ఏది యేసు చూయించారో అటువంటి సమర్పణ కలిగి క్రైస్తవ జీవితం మనం జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈజీయా అండి సజీవ యాగంగా ఉండుట? అరే, చనిపోయిన బలి పశువే పారిపోతుందండి అక్కడి నుంచి, తాళ్లతో కట్టాల్సి వస్తుంది చనిపోయిన దాన్ని. ఫిగరేటివ్ లాంగ్వేజ్ నేను వాడుతున్నాను. సజీవ యాగంగా ఉండాలి అని అంటే మరి చెప్తున్నాను, ఈసాకు ఆయన తండ్రి అయిన అబ్రహాం పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రి పట్ల ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నారో ఆ సమర్పణ కలిగి మన క్రైస్తవ జీవితము జీవించాలి. అయితే అది ఎప్పుడు వీలవుతుంది? ఐఎమ్ బ్రింగింగ్ అవుట్ ద 2 కాంబినేషన్స్. ఎప్పుడు వీలవుతుంది? అది మన సొంత శక్తి వలన జరిగే పని కాదు. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు అని అంటే, క్రైస్తవ జీవితం ప్రారంభంలో మేము నేత్రాశ శరీరాశ జీవటం మీద విజయం పొందామండి, అదే అన్నిటికంటే గొప్ప విజయం అండి అని అనుకుంటారు. ఎస్, నేత్రాశ శరీరాశ జీవటం మీద విజయం పొందటం అవసరం. కానీ ఒక పరిస్థితి వస్తుంది క్రైస్తవుని జీవితంలో. ఆ పరిస్థితి ఏంటంటే ఆయన హక్కులకు కూడా క్రైస్తవుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది నిజమైన విజయం.
అది సజీవ యాగంగా ఒకరొకరిని అప్పజెప్పుకోవటం. అబ్రహాము ఈసాక్ని మొరియా కొండ మీద తీసుకొని వెళ్ళినప్పుడు ఇద్దరికి కూడా హక్కులు ఉన్నాయి. ఒక తండ్రిని ఎవరైనా చెప్తారా నీ కొడుకుని నువ్వు ద్వేషించు అని? ఏ తండ్రికి ఎవరు చెప్పరు. ఏ తండ్రి అన్నా లేక లేక పుట్టిన కొడుకుని అధికంగా ప్రేమిస్తాడు. అలాగే ఒక యవనస్తుడు, అరే నీకు ఇంకా వృద్ధాప్యం రాలేదురా, అయినా సరే నువ్వు చనిపోవాలి అని ఒక యవనస్తుడి దగ్గర చెప్తే ఆ యవనస్తుడు ఎలాగ స్పందిస్తాడు? నాకు ఇంకా వృద్ధాప్యమే రాలేదు, నాకు పెళ్ళి ఇంకా జరగలేదు, నేను ఇక్కడి నుంచి పారిపోదానికే ప్రయత్నిస్తాడు. ఈసాకు అలాగ చేసి ఉండొచ్చు, కానీ తండ్రి పట్ల ఉన్న ప్రేమ, తండ్రి పట్ల ఉన్న సమర్పణ. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద వేలాడే సమయంలో ఆయన మానసిక గాయములు, శారీరక గాయముల మీద ఉప్పు రాస్తున్నారు ప్రజలు. ఈయన మెస్సయ్య అంటే రుజువుపరుచుకొని శిలువ నుంచి దిగిరాని చూద్దాం అని గేలి చేస్తున్నారు. ఆయన గాయముల మీద ఉప్పు రాస్తున్నారు. ఎంతసేపు అవుతుంది యేసుక్రీస్తు ప్రభువారికి శిలువ నుంచి దిగి వచ్చి వీళ్ళ నోర్లని కట్టివేయుటకు?